నంద్యాలలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి కావడం జరుగుతుందని 25వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన షిరిడి సాయిబాబా అధ్యక్షుడు కైలాసనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అయితే షిరిడి సాయి ఆలయంలో ప్రతిరోజు బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రతి గురువారం భక్తులకు మధ్యాహ్నం ఉచితంగా భోజనం సదుపాయం కల్పించడం జరుగుతుందని 25 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, బాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు ప్రతినిత్యం పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహించడం, ఆలయంలో నూతన మరమ్మతులు చేయడం జరుగుతుందని అధ్యక్షుడు కైలాస్ రెడ్డి తెలిపారు. అక్కడ అందరికీ నమస్కారం. నంద్యాల నాగులకుంటలో వెలిసిన బాబా మందిరంలో ప్రతి గురువారము విశేష పూజలు జరుగుతాయి. ప్రతి పర్వదినాల్లో కూడా విశేష పూజలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ గుడి కట్టి ఇప్పటికీ 25 సంవత్సరాలైంది. కాబట్టి మార్చి నెల 9వ తేదీ 25 సంవత్సరాల సందర్భంగా నాగులకుంటను ఒకసారి మళ్ళీ రెనోవేట్ చేయటము, తర్వాత వినాయకుని విగ్రహం కొత్తది ప్రతిష్ఠించడము ఆ రోజు జరుగుతాయి. దత్తమందిరం వార్షికోత్సవం కూడా ఆ రోజు ఉన్నది. సో ఆ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేయాలని కమిటీ నిర్ణయించింది. ఆ సందర్భంలోనే నాగులకట్ట కొత్తది కూడా కడుతున్నాము. తర్వాత కూడాను దీనికి హోమాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఆ సందర్భంగా దానికి కూడాను భక్తుల సహకారం మాకు ఎంతో అవసరం. అదే కాకుండా ప్రతి గురువారము విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు మధ్యాహ్నం, ప్రతి గురువారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట 1:30 వరకు కూడాను దాదాపు 600 నుంచి 700 మంది భక్తులకు అన్నదానం ప్రతి గురువారం తప్పనిసరిగా చేయడం జరుగుతున్నది. అదే కాకుండా గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను వచ్చే భక్తులందరికీ కూడాను ఏ రకమైన కొరత లేకుండా ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాలు పాల్గొని బాబాను సేవించి బాబా కృపకు పాత్రలు కావలసినదిగా విజ్ఞప్తి చేయడం. ఓం సాయిరామ్.